తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులేనని ఎవరిని వదిలిపెట్టేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. టీడీపీ హయాంలోనే శాంతి భద్రతలు నియంత్రణలో ఉంటాయన్నారు. నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజాన్ని రూపుమాపిన పార్టీ తెలుగుదేశమని స్పష్టం చేశారు. ప్రపంచంలో తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు ఒక్క టీడీపీకే ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కడప మహానాడులో రెండో రోజు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ముగింపు ప్రసంగం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదన్నారు. గంజాయి, డ్రగ్స్ రాజ్యమేలాయని, ఏజెన్సీలో గంజాయి సాగు గ్రామస్థాయి పరిశ్రమగా మారిందని చెప్పారు. నేరాలను వ్యవస్థీకృతంగా మార్చేశారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలోని అధినేతే సొంత బాబాయిని చంపి ఆ నిందను తనపై వేశారన్నారు. శాంతి భద్రతలను కాపాడే బాధ్యత మన కూటమి ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. శాంతి భద్రతలను ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దు. ఇది నా పార్టీ కుటుంబ సభ్యులకు నేను చేస్తున్న విజ్ఞప్తి. తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. వారి పట్ల చండశాసనులా వ్యవహరిస్తా. గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే వారి ఆస్తులను జప్తు చేస్తాం. అలా జప్తు చేసిన ఆస్తులను బాధితుల కోసం వినియోగిస్తామని చెప్పారు. రాయలసీమ సుభిక్షానికి ప్రాజెక్టులు చేపట్టాం. సీమను కరువు సీమగా, ఎడారి సీమగా కానివ్వనని హామీ ఇస్తున్నా. తెలుగు గంగ, హంద్రినివా, గాలేరు, నగరి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్. నేను బాధ్యతలు చేపట్టాక వాటిని మరింత ముందుకు తీసుకెళ్లాం. ఈ ఏడాది 3,800 కోట్లతో రాయలసీమ నీటి ప్రాజెక్టులను అభివృద్ది చేస్తున్నాం. పోలవరం తర్వాత ఆ స్థాయిలో నిధులు ఖర్చు చేస్తున్న ప్రాజెక్టు హంద్రినివా ఉద్యాన పంటలతో ఇప్పుడు అనంతపురం సంపదలో ముందంజలో ఉందంటే దానికి కారణం టీడీపీయే అన్నారు. మహానాడు చివరి రోజు నేడు కడపలో నిర్వహించే బహిరంగ సభను సీఎం చంద్రబాబు, లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 5 లక్షల మందితో నభూతో సభ జరిపి జగన్ సొంత జిల్లాలో పసుపు సైన్యం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు మహానాడు వేదిక వద్దే ఈ సభ జరుగుతుంది. కడప సహా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని 50 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. ఒక్క ఉమ్మడి కడప జిల్లా నుంచే 2.10 లక్షల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కడప, కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల నుంచి 40,000 చొప్పున, మైదుకూరు 30,000, రాజంపేట, బద్వేల్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రైల్వే కోడూరు నుంచి 20,000 మంది చొప్పున తరలించాలని నిర్ణయించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలు మొత్తం 5,000 వాహనాలను ఇందుకు వినియోగించనున్నారు. నిన్న మహానాడు ప్రాంగణంలో మంత్రులు అనిత, నారాయణ, రాంప్రసాద్ రెడ్డి సభ ఏర్పాట్లపై చర్చించారు. తెలుగుదేశం పార్టీకి తాను ధర్మకర్తను మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన వారసత్వాన్ని కాపాడుకుంటూ మళ్లీ భవిష్యత్తు నాయకత్వాన్ని సిద్దం చేస్తున్నామని తెలిపారు. పార్టీ చిరస్థాయిగా ఉండాలి. తెలుగు కుటుంబం నెంబర్ 1 కావాలి. అది జరగాలంటే లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాల్లో కార్యకర్తే అధినేత అనేది చాలా కీలకాంశమని చెప్పారు. ఈ 6 శాసనాలు తెలుగువారి చరిత్ర తిరగ రాయబోతున్నాయని అన్నారు. మహానాడు రెండో రోజు 6 శాసనాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. 2047 నాటికి తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 చేయాలన్నదే సంకల్పమని, దీనికోసం రాబోయే 40 ఏళ్లకు రోడ్ మ్యాప్ సిద్దం చేసుకున్నామని తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో పార్టీ పెట్టారని, ఆ మూల సిద్ధాంతం స్ఫూర్తితో మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో పాలనా విధానాల్లో నూతనత్వం కోసం 6 శాసనాలను తీసుకువచ్చామని చెప్పారు. పాత తరం విలువలు, కొత్త తరం ఆలోచనలు, అవసరాలు కలిపి నా తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలను లోకేష్ ప్రతిపాదించారు. తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేయడానికి రోడ్ మ్యాపే ఆ శాసనాలు అన్నారు. పార్టీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాటిని ప్రవేశపెట్టిన లోకేష్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సాధారణంగా జరిగే మహానాడును నూతనంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన శాసనాలు దోహదపడ్డాయి. ఆయన బాగా చదువుకున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ నూతన విధానానికి శ్రీకారం చుట్టారు అని తెలిపారు. జూన్ 12న తల్లికి వందనం కింద 15,000 చొప్పున ఇస్తామని, ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో దర్యాప్తు దాదాపుగా కొలిక్కి వచ్చింది. దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ లో ముడుపులు ఎక్కడికి చేరాయి, అంతిమ లబ్దిదారు ఎవరన్నది పక్కా ఆధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపుగా తేల్చేసింది. ప్రభుత్వ మద్యం షాపుల పాలసీ పేరిట నాసిరకం మద్యం అమ్మించి పేదల నుంచి పిండుకొని దాచుకున్న అసలు దొంగకు ప్రత్యేక దర్యాప్తు బృందంతో కలిసి ఈడీ ఉచ్చు బిగుస్తోంది. జగన్ పాలనలో లిక్కర్ పాలసీ నుంచి రీటైల్ విక్రయాల వరకు, ముడుపుల వసూళ్ల నుంచి అంతిమ లబ్దిదారుకు చేర్చడం వరకు అన్నింట్లో చక్రం తిప్పిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఏ1ని విజయవాడ జైల్లో ఈడీ అధికారులు విచారించారు. నిన్న ఉదయం 9 గంటలకు జైల్లోకి ప్రవేశించిన అధికారులు 100కు పైగా ప్రశ్నలు సంధించారు.
9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ప్రశ్నించారు. మొదట నాకేం సంబంధం అంటూ బుకాయించిన కసిరెడ్డి అధికారులు ఆర్థిక లావాదేవీలు చూపడంతో నోరు విప్పాడు. అంతిమంగా ముడుపులు ఎక్కడికి చేరాయో అసలు దొంగ ఎవరో వెల్లడించినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు మద్యం కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు, అక్రమాలు జరిగిన తీరు మొదలుకొని ముడుపులు సేకరించిన విధానం, వాటిని మళ్లించిన దారుల వరకు రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నించారు. డిస్టిలరీస్ నుంచి తీసుకున్న కమిషన్లు నగదు రూపంలో ఎంత, బంగారం రూపంలో ఎంత, దుస్తులు, ఇతర గిఫ్ట్లు, ఇన్వాయిస్ల ద్వారా ఏ కంపెనీ ఎవరెవరికి ఎంత చేర్చింది అనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రమోషనల్ గూడ్స్ రూపంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోని హవాలా ఆపరేటర్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లు నిర్ధారణకు వచ్చిన ఈడీ అధికారులు కొన్ని ఆధారాలు రాజ్ కసిరెడ్డి ముందుంచి ప్రశ్నించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లును తొక్కేద్దామనే కుట్రతోనే థియేటర్ల వివాదాన్ని తెరపైకి తెచ్చారని జనసేన రాజమండ్రి సిటీ మాజీ ఇన్ఛార్జ్ సినీ డిస్ట్రిబ్యూటర్ అనుశ్రీ సత్యనారాయణ ఆరోపించారు. విడుదల తేదీని ప్రకటించాక జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని నిర్మాతలు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో చెప్పింది దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డేనన్నారు. తాను బంద్ అన్న మాటే అనలేదని, దిల్ రాజు తన సోదరుడు అన్న మాటలను డైవర్ట్ చేయడానికి తనను టార్గెట్ చేశారని చెప్పారు. జనసేనకు ముడిపెట్టి మరీ పవన్ కళ్యాణ్ కు తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని విమర్శించారు. థియేటర్ల బంద్ వివాదం నేపథ్యంలో సత్యనారాయణపై దిల్ రాజు ఆరోపణలు చేయడం, ఆయన్ను పార్టీ నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే. హరిహర వీరమల్లు విడుదల తేదీని ప్రకటించాక పర్సంటేజీ అమలు చేయకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని శిరీష్ రెడ్డి అనడం వాస్తవం కాదా? ఏప్రిల్ 19న ఉమ్మడి తూర్పుగోదావరికి సంబంధించి ఎగ్జిబిటర్ల ఇబ్బందులపై మాత్రమే చర్చించుకున్నాం. బంద్ అనే పదాన్ని నేను వాడలేదు. మే 13న ఓ జర్నలిస్ట్ కు వివరణ ఇస్తూ పర్సంటేజీ విధానం అమల్లోకి రాకపోతే నష్టాలు భరించలేని వాళ్లు థియేటర్లు మూసేసుకోవడం తప్ప గత్యంతరం లేదని స్పష్టం చేశాను అన్నారు. కేవలం జిల్లాలకు సంబంధించే అభిప్రాయం చెప్పాను. శిరీష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం దిల్ రాజు నీచానికి ఒడిగట్టారు. తన్ను టార్గెట్ చేశారు. మా అధినేతకు అన్నీ తెలుసు. ఎవరికి ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలో అదే ఇస్తారు. చిత్ర పరిశ్రమలో వివాదానికి ఆ నలుగురే కారణం. ఆ నలుగురు ఎవరనేది ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మంత్రి దుర్గేష్ ఆదేశించడంతో ప్రెస్ మీట్ పెట్టాను. ఆ నలుగురు ఎవరంటే దిల్ రాజు, ఏషియన్ ఫిల్మ్స్ సునీల్, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు అని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లో తనిఖీలు నిన్న మరింత విస్తృతంగా కొనసాగాయి. రెవెన్యూ, పౌర సరఫరాల అధికారులు ఉమ్మడిగా సోదాలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలోని కొన్ని థియేటర్ల వద్ద తగినంత పార్కింగ్ ప్రదేశం లేకపోవడంతో వాహనదారులు రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పీవీఆర్ థియేటర్లో వాటర్ బాటిల్ను 50కు విక్రయిస్తున్నట్లు తేలింది. తూర్పుగోదావరి జిల్లాలోని పలు థియేటర్లో టికెట్లు, అల్పాహారం, కూల్ డ్రింక్స్ ధరలు అధికంగా ఉన్నాయని, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని జేసీ చిన్నరాయుడు తెలిపారు. యాజమాన్యాలు ధరల పట్టికలను ఖచ్చితంగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లె థియేటర్లో ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ప్రేక్షకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లాలో తనిఖీల్లో కొన్ని థియేటర్లు లైసెన్స్ లేకుండా నడుస్తుంటే మరికొన్ని ఫైర్ సర్టిఫికేట్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కనీసం తాగునీరు కూడా ఏర్పాటు చేయడం లేదు. మరుగుదొడ్ల దుర్వాసన వెదజల్లుతున్నాయి. సినిమా టికెట్ల రేట్ల కన్నా పాప్కార్న్, తినుబండారాల ధరలు అధికంగా ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజు ద్విచక్ర వాహనానికి 20, కారుకు 40 చొప్పున వసూలు చేస్తున్నట్లు తేలింది. శ్రీకాకుళంలో సూర్య మహల్ థియేటర్లో పారిశుద్ధ్యం మెరుగ్గా లేకపోవడం, కూల్ డ్రింక్లను విడిగా విక్రయిస్తుండడం, ధరల పట్టిక లేకపోవడం వంటి లోపాలను గుర్తించారు. థియేటర్లో ఫుడ్ లైసెన్స్ కాలపరిమితి తీరిపోవడంతో యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరంలోని ఎన్సీఎస్ థియేటర్లో చిప్స్ ప్యాకెట్పై తయారీ తేదీ జూన్ 1గా ముద్రించి ఉండటం చూసి జేసీ సేతు మాధవన్ ఆశ్చర్యపోయారు. ప్రజలు మళ్లీ తమను గెలిపిస్తారని, అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని వైసీపీ అధ్యక్షుడు జగన్ అన్నారు. కడపలో మహానాడు పెట్టి తనను తిట్టడం సత్తా కాదని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అది నిజమైన సత్తా అవుతుందని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ, మహానాడు పెద్ద డ్రామా. కడపలో చంద్రబాబు పోజులు ఇస్తున్నారు. సూపర్ 6, సూపర్ 7 గాలికి వదిలేశారు. ఉచిత బస్సు కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు అన్నారు. అమ్మఒడికి పంగనామాలు పెట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన లేవు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. వైద్యం కోసం పేదలు అప్పులు పాలవుతున్నారు. ఏడాదిగా రైతు భరోసా అందక చంద్రబాబు పాలనలో రైతులు బాధలు పడుతున్నారు. ధాన్యం సహా ఏ పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదు. ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. ఉన్న 2.6 లక్షల మంది వాలంటీర్లను తొలగించారు. మద్యం షాపుల్లో పనిచేసే 15,000 మంది, రేషన్ బండ్లు నడుపుతూ జీవనోపాధి పొందే 20,000 మందిని రోడ్డున పడేశారు. ఉద్యోగులకు ఐఆర్,
పీఆర్సీ లేదు, డీఏ పెండింగ్ లో పెట్టారు. చంద్రబాబు పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఇసుక, మట్టి, సిలికా, క్వార్జ్ లాంటి వనరులు దోచేస్తున్నారు అని జగన్ అన్నారు. విజయనగరంతో పాటు పలు రాష్ట్రాల్లో పేలుళ్లకు కుట్ర పనినట్లు అనుమానిస్తున్న సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్ల కస్టడీ నిన్నటితో ముగిసింది. వైద్య పరీక్షల అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో జిల్లా కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయాధికారి ఆదేశాలతో భారీ బందోబస్తు నడుమ విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నెల 16న సిరాజ్ను విజయనగరం విజయ్ స్టేడియంలో ఏపీ, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సిరాజ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో సమీర్ ను అదుపులోకి తీసుకుని విజయనగరం తీసుకొచ్చారు. వీరిద్దరిని విచారించగా పలు విస్తుగొలిపే కుట్ర కోణాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అదే రోజు ఎన్ఐఏ, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు విజయనగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సిరాజ్ ఇంట్లో పేలుళ్లకు సంబంధించి మందుగుండు సామాగ్రి, ల్యాప్టాప్, సెల్ ఫోన్లు, సిరాజ్ వినియోగించే బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. 17వ తేదీన సిరాజ్ ను, 18న సమీర్ ను కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి ఆదేశాలతో 14 రోజుల రిమాండ్కు తరలించారు. దీంతో ఎన్ఐఏ, పోలీస్ అధికారులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ నిమిత్తం కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. దీంతో 22న పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించే కొత్త పథకాలు, తీసుకునే నిర్ణయాలతో పాటు ప్రస్తుత పథకాల అమలు విషయంలో ఒకే మాట, అభిప్రాయంపై ఉందామని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నిన్న రాత్రి మంత్రులకు తన నివాసంలో సీఎం విందు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత ఏడాదిన్నర కాలంలో మంత్రులకు సీఎం విందు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం కూర్పుపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. మంత్రులకు సీఎం ఇచ్చిన విందు రాత్రి 12 గంటల వరకు కొనసాగింది. అంతా ఒకే చోట చాలా కాలం తర్వాత కలవడంతో అన్ని అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ విందులో ఉన్న మంత్రులంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఇవాళ రేపు మంత్రులు జిల్లాల పర్యటనలో ఉండటంతో సీఎం రేవంత్ వారికి పలు సూచనలు చేసినట్లు సమాచారం. కొత్త పథకాల రూపకల్పన, ప్రస్తుత పథకాలు, జూన్ 2న ప్రారంభించబోయే రాజీవ్ యువ వికాసం పథకంపైన సీఎం, మంత్రులు లోతుగా చర్చించారు. పథకాల అమలు, ఖర్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల విషయంలో అంతా ఒకే తాటిపై ఉంటూ ఐకమత్యంగా ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ పేర్కొన్నట్లు సమాచారం. అటు తెలంగాణ రాజకీయాలపైన మంత్రులతో సీఎం రేవంత్ చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి, బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లో పరిణామాలపై పలువురు మంత్రులు మాట్లాడినట్లు సమాచారం. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ బహిర్గతమవడం, అందులోని అంశాలు, అమెరికా నుంచి వచ్చిన తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలపై సీఎం, మంత్రులు చర్చించినట్లు సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ఆ పార్టీతో రాయబారం నేర్పిన అంశానికి సంబంధించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ లో తాను చేరడంతో పాటు బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలను తీసుకుని వస్తా, నాకు మంత్రి పదవి ఇస్తారా అని కాంగ్రెస్ అధిష్టానం ముందు కవిత ప్రతిపాదన పెట్టినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు సంబంధించి ఆంధ్రజ్యోతికి పక్కాగా సమాచారం అందింది. కాంగ్రెస్ అధిష్టానం ముందు తన ప్రతిపాదనను పెట్టి చర్చించే విధంగా పావులు కదిపారు. మంత్రి పదవికి సంబంధించి తన అభిమతాన్ని కాంగ్రెస్ పెద్దల ముందు ఉంచారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్దమైందని తెలిసింది. టీపీసీసీ స్థాయిలో కవిత చేరికపై సుముఖత కూడా వ్యక్తమైంది. ఈ మేరకు అధిష్టానానికి సమాచారం ఇచ్చింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గాలు మాత్రం కవిత చేరికకు అభ్యంతరం చెప్పాయి. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చిన అపవాదును మూటగట్టుకోవాల్సి వస్తుందని, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకువెళ్తుందని అధిష్టానానికి చెప్పారు. దాంతో కాంగ్రెస్ లో కవిత చేరికకు బ్రేక్ పడింది. కవిత కాంగ్రెస్ తో రాయబారం జరిపిన విషయాన్ని మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించిన విషయం తెలిసిందే. ఆంధ్రజ్యోతి కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే గత 2 రోజులుగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనాలపై కవిత రుసరుసలాడారు. కనీసం తనను సంప్రదించకుండా వార్తలు ఇచ్చారని, ఇది జర్నలిజమా, శాడిజమా అంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ తో రాయబారం నేర్పిన విషయంపై కవితతో మాట్లాడేందుకు మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా ఆమె స్పందించలేదు. బీఆర్ఎస్ లో కవిత గత కొంతకాలంగా ఉక్కపోతకు గురవుతున్నారు. బీఆర్ఎస్ లో తనకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ప్రధానంగా ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై బెయిల్పై విడుదలైన తర్వాత రాజకీయంగా ఆమె ఆశించిన విధంగా రాజకీయ పరిణామాలు లేవు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత వ్యాఖ్యానించడమే ఎందుకు నిదర్శనం. పైగా సొంత పార్టీలో తీవ్ర వివక్ష, నిరాదరణకు గురవుతున్నానన్న అభిప్రాయం ఆమెలో నెలకొంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితులు, బీసీలు బర్రెలు, గొర్రెలు, చేపలు పెంచుకుంటూ బతకాలన్నట్లుగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత ఆశలపై మాజీ సీఎం నీళ్లు చల్లారన్నారు. ఆయన ఇంట్లో వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, బిడ్డ ఎన్నికల్లో ఓడిపోతే 6 నెలల్లోనే
ఎమ్మెల్సీని చేశారని, రాష్ట్రంలోని నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. గత ప్రభుత్వం దళిత, యాదవ పిల్లలను విద్యకు దూరం చేసింది. దళితులు చెప్పులు కొట్టుకోవాలా, యాదవులు గొర్రెలు కాసుకోవాలా, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా 10 ఏళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు అని బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 59,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు, ఉత్తమ ఫలితాలు సాధించిన గురుకులాలకు ప్రోత్సాహకాలను అందజేశారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశామన్నారు. కానీ నోటికాడ కూడును లాగేసినట్లు రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేశాయన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్న వారిని గట్టిగా నిలదీయాలని రేవంత్ పిలుపునిచ్చారు. విద్యార్థులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులం వల్ల ఎవరికి గుర్తింపు రాలేదు, మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చింది. ఉస్మానియా చరిత్రలో తొలిసారి దళితుడిని వీసీగా నియమించిన ఘనత మా ప్రభుత్వానిదే. ఈ కోవలోనే పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల పదవులతో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవిని దళితులు చేపట్టారు. వారికి కులం వల్ల అవకాశాలు రాలేదు, బాగా చదువుకుంటేనే వచ్చాయి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందన్నారు. ఏ స్థాయి నాయకులైనా సరే పార్టీ విధానాలకు అనుగుణంగానే మాట్లాడాలని, సొంత అజెండాను పార్టీ అజెండాతో ముడిపెట్టవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ ఎజెండా ప్రకారం మాట్లాడాలే తప్ప సొంత అజెండాలు పనిచేయబోవని, ఏదైనా ఒక అంశంపై ముందుగా పార్టీలో చర్చించుకున్నాకే మాట్లాడాలని తేల్చి చెప్పారు. ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి దీనికి సంబంధించి తాజాగా రాష్ట్ర పార్టీ ముఖ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక అంశంపై 2-3 నాయకులు వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేయడం సరికాదని స్పష్టం చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ రాయడం, కాళేశ్వరం విచారణ కమిషన్ ఇటీవల ఎంపీ ఈటల రాజేందర్ కు కూడా నోటీసులు జారీ చేయడంపై రాష్ట్ర బీజేపీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. వచ్చే నెల 2న కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కాంగ్రెస్ లో చేరుతారంటూ కొందరు నేతలు మాట్లాడారు. దీనిపై రాష్ట్ర పార్టీ ముఖ్యుల నుంచి జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు వెళ్లినట్లు తెలిసింది. అసలు పార్టీ లైన్ ఏమిటో తెలియక తర్జన భర్జన పడుతున్నాం. సున్నితమైన అంశాలపై పార్టీ లైన్లోనే మాట్లాడితే బాగుంటుంది అని వారు నివేదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ నాయకత్వం సూచన మేరకు కిషన్ రెడ్డి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ వారికి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఒక అంశంపై ఒక ఆయన మాట్లాడితే దాన్ని ఖండిస్తున్నట్లుగా మరో నేత చెబుతారు. ఇదేం పద్ధతి? కొన్ని రోజులుగా రాష్ట్ర పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జాతీయ నాయకత్వం దృష్టికి వెళ్లాయి. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు రాసిన లేఖపై కొందరు నేతలు ఏవేవో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలోనూ పార్టీకి, ఎంపీ ఈటలకు ఇబ్బంది కలిగించేలా మాట్లాడారు. ఇదెక్కడి పద్ధతి అని కిషన్ రెడ్డి నిలదీసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వానాకాలం సీజన్లో వరి నాట్లు వేసేలోపు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. నిన్న నల్గొండ జిల్లా చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు పంటల సాగులో యూరియా వాడకం తగ్గించాలని, ఆయిల్ పామ్, వక్క, జాజి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గత 2 నెలల్లో కురిసిన అకాల, వడగళ్ల వర్షాలతో 28 జిల్లాల్లో పంట దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 41,361 మంది రైతులకు చెందిన 51,528 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు అధికారులు గుర్తించారు. దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 10,000 చొప్పున 51,052 కోట్ల నష్టపరిహారాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు 51,052 కోట్లను రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఓవైపు పంట ఉత్పత్తుల కొనుగోలు చేపడుతూనే మరోవైపు ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెలలో కురిసిన అకాల వర్షంతో పంట నష్టంపై వారం క్రితం నివేదిక సమర్పించారు. వీరికి మరో విడతలో నిధులు మంజూరు చేసే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని ఆ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్, మందుల సామ్యూల్ తదితరుల బృందం మీనాక్షితో భేటీ అయి చర్చించింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతగా 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. కేసీఆర్ హయాంలో మాదిగలకు అన్యాయం జరిగిందని, అందుకే మాదిగలంతా ఏకపక్షంగా కాంగ్రెస్ కు మద్దతిచ్చారని చెప్పారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పీసీసీ అబ్జర్వర్లు ఇచ్చిన నివేదికలపై బుధవారం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షి సమీక్షించారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్,
మహబూబాబాద్, జహీరాబాద్, మల్కాజ్గిరి, మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో సమస్యలపై పార్టీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడారు. క్షేత్రస్థాయిలో కేడర్ పరిస్థితి ఏమిటి, స్థానిక ఎన్నికలకు వెళితే పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుందని ప్రశ్నించారు. పెద్దపల్లిపై సమీక్ష సందర్భంగా ఇటీవల మంత్రి శ్రీధర్బాబు, ఎంపీ వంశీకృష్ణ మధ్య ప్రోటోకాల్ వివాదం గురించి మీనాక్షి ఆరా తీశారు. మెదక్ లోక్సభ పరిధిలోని నేతలతోనూ సమావేశమైన మీనాక్షి సమస్యలపై చెప్పడం ఇష్టం లేకుంటే లేఖ రూపంలో ఇవ్వాలని సూచించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ కూర్చొని అన్ని సెట్ చేస్తారని పేర్కొన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు జూన్ 5న విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకున్న మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు సంబంధించి తగిన సమాచారాన్ని సిద్దం చేసుకుంటున్నారు. ఈ మేరకు నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు. కమిషన్ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులు సహా పలు అంశాలపై ఉదయం 11:30 నుంచి సాయంత్రం 3:30 వరకు ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. భేటీలో ఈ ఇరువురితో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఉన్నారు. కాళేశ్వరం నిర్మాణం నుంచి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలకు డ్యామేజ్ అయ్యే వరకు జరిగిన పరిణామాలపై వారు 3:30 గంటల పాటు సమాలోచన చేసినట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం సూచించింది, బ్యారేజ్ కుంగడంపై సాంకేతిక కారణాలు ఏమిటన్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఇప్పటికే కమిషన్ ఎదుట హాజరైన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లతో కేసీఆర్ ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. కమిషన్ అడిగిన ప్రశ్నలు ఏంటి, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు ఎలా ఉన్నాయన్న విషయాలపై కూడా వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిర్మించిన ప్రాజెక్టులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటికి సంబంధించిన సమాచారంపై కూడా కేసీఆర్, హరీష్ మాట్లాడుకున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాది పడిన నాటి నుంచి పూర్తయ్యే వరకు అన్ని వివరాలను హరీష్ తో భేటీలో కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఫైళ్లపై ఏ సందర్భంలో సంతకాలు పెట్టాల్సి వచ్చిందో ఆయా ఫైళ్ల వివరాలను సైతం కేసీఆర్ తెప్పించుకున్నట్లు తెలిసింది. కాగా కమిషన్ ఎదుట సమాధానాలు చెప్పే క్రమంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు కమిషన్ను సైతం ఇరుకున పెట్టే విధంగా పలు అంశాలను కేసీఆర్ ప్రస్తావించినట్లు సమాచారం. అందుకే పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు లెక్కలు, వివరాలపై అధ్యయనం చేసేందుకు హరీష్ తో భేటీ జరిగినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజ్పై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక బోటకమని, తాము చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా తుది నివేదిక ఎలా ఇస్తుందని ఎల్ఎన్టీ ప్రశ్నించడంతో నివేదిక తప్పుల తడక అని రుజువైందని ఎక్స్ వేదికగా తెలిపారు. నివేదికను ఎల్ఎన్టీ తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదన్నారు. సీఎం రేవంత్ రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. కాగా అధికారంలో లేకున్నా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూనే ఉంటామని, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు కృషి చేస్తామని కేటీఆర్ చెప్పారు. యూకేలో తెలుగు బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయాలని ఆయన కోరారు. భూభారతి సర్వే కింద భూ సమస్యలు పరిష్కరించేందుకు రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. భూముల కొలతలను నిర్ధారించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 5 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. దీని నిర్వహణ సర్వే ఏజెన్సీలకు అప్పగించారు. ఈ గ్రామాల్లోని భూముల కొలతలు తేల్చడానికి ఆధునిక డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. భూభారతి సర్వే మ్యాపులను సిద్ధం చేయడానికి ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం, ములుగుమాడు, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం, కొమ్మనపల్లి, మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం, సలార్ నగర్, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం, నూగూర్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం, షాహిద్ నగర్ గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. ఒక్కో గ్రామాన్ని ఒక్కో ప్రైవేట్ సర్వే ఏజెన్సీకి అప్పగించారు. ప్రస్తుతం ఈ గ్రామాల్లో సర్వే ఏజెన్సీల సిబ్బంది భూముల హద్దులు గుర్తించే పనిలో ఉన్నారు. అచ్చం విమానం ఆకారంలో ఉన్న ఆధునిక డ్రోన్లు సంగారెడ్డి జిల్లా షాహిద్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఇలాంటి విమానపు ఆకారంలో ఉన్న డ్రోన్లతోనే భూముల కొలతలు తేల్చనున్నారు. సాధారణ డ్రోన్ల కన్నా ఈ ఏరోప్లేన్ డ్రోన్లతో భూముల కొలతల్లో ఖచ్చితత్వం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం షాహిద్ నగర్ లోని 21 సర్వే నెంబర్లో 574 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 279 మంది రైతులకు పాస్బుక్లు ఉన్నాయి. ముందుగా గ్రామానికి హద్దులు నిర్ణయించే పనిలో వీరు ఉన్నారు. ఈ గ్రామ బౌండరీలు తేల్చాక సర్వే నెంబర్ల వారీగా భూములను కొలిచి మ్యాప్లు తయారు చేయనున్నారు. ప్రస్తుతం గ్రామాల శివారు ఆధారంగా అక్కడ పాయింట్లు అమర్చి డ్రోన్లతో కొలతలు వేస్తున్నారు. నవజాత శిశువులు మొదలు నెలల వయసున్న చిన్నారులను విక్రయించే ఘరానా అంతర్రాష్ట్ర ముఠా ఆటను సూర్యాపేట పోలీసులు కట్టించారు. ముఠాలోని 13 మందిని అరెస్టు చేశారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు 28 మంది శిశువులను విక్రయించగా వారిలో 10 మందిని కాపాడి శిశు విహార్కు తరలించారు.
శిశు అక్రమ రవాణాపై ఉప్పందుకున్న పోలీసులు ఇటీవల 2 చిన్నారులను దత్తత తీసుకున్న దంపతులను అదుపులోకి తీసుకుని విచారించారు. సూర్యాపేట పట్టణంలో నివసించే కోడిగుడ్ల వ్యాపారి నక్క యాదగిరి అతని భార్య ఉమారాణిలను ప్రశ్నించగా గరానా ముఠా గుట్టురట్టయింది. నిన్న ఉదయం వలపన్నిన పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో యాదగిరి, ఉమారాణితో పాటు విజయవాడకు చెందిన దంపతులు రామలక్ష్మి, నాగేంద్ర కుమార్, పిల్లా పావని, గరికముక్క విజయలక్ష్మి, సత్యమణి, ముడావత్ రాజు, ఖాన్ షహీన్, శోభారాణి, ఎండి షహన్, సభావత్ శ్రీనివాస్, ఏర్పుల సునీత ఉన్నారు. వీరంతా ఓ చైన్ మాదిరిగా కలిసి ముఠాను ఏర్పాటు చేశారని ఎస్పీ వివరించారు. సూర్యాపేటకు చెందిన నక్క యాదగిరి, ఉమారాణి దంపతులకు పిల్లలు లేరు. దీంతో వారు 28 నెలల క్రితం విజయవాడకు చెందిన నర్సు రామలక్ష్మి, ఆమె భర్త నాగేంద్ర కుమార్ ను కోరారు. దాంతో వారు పిల్ల పావనిని కలిశారు. ఆమె పిల్లల విక్రయ ఏజెంట్లు విజయవాడలోని గొల్లపూడికి చెందిన గరికముక్కు విజయలక్ష్మి, ఏలూరు రోడ్డుకు చెందిన ఆముదలపల్లి సత్యమణి, రాజస్థాన్కు చెందిన రియాజ్ నజీర్ ద్వారా 2.50 లక్షలకు యాదగిరి దంపతులకు అహ్మదాబాద్ నుంచి ఓ పాపను తెప్పించి ఇచ్చారు. అప్పటి నుంచి యాదగిరి దంపతులు పిల్లల విక్రయ ముఠాతో కలిసి పనిచేస్తూ గ్రామాల్లో పిల్లలు కావాల్సిన వారిని గుర్తించేవారు. ముఠా ద్వారా వారికి పిల్లలను విక్రయించేవారు. ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన పాత నేరస్తుడు ముడావత్ రాజు, కార్ డ్రైవర్ సభావత్ శ్రీనివాస్, రాజస్థాన్కు చెందిన ఖాన్, గట్కేసర్కు చెందిన శోభారాణి, సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన ఎండి షహన్, సూర్యాపేటలోని గాంధీనగర్కు చెందిన నర్సు సునీత ముఠాలో సభ్యులయ్యారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచుతూ రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధాన పంట అయిన వరికి మాత్రం క్వింటాకు కేవలం 69 పెంచిన కేంద్రం ఇతర పంటలకు కాస్త మెరుగ్గా కనీస మద్దతు ధరను పెంచింది. పత్తి పంటకు క్వింటాకు 589 చొప్పున ఎంఎస్పీ పెరిగింది. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై వరి రైతులు కాస్త నైరాశ్యాన్ని, పత్తి రైతులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధరల పెంపుపై రైతుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో వరి ప్రధాన పంటగా సాగుతోంది. ఈ ఏడాది వానాకాలంలో 67 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ తన ప్రణాళికలో పేర్కొంది. ఇందులో 45 లక్షల ఎకరాల్లో సన్నాలు, 22 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు సాగు కానున్నట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి మద్దతు ధరను ప్రకటించింది. వరి సాధారణ రకానికి ఇదివరకు 2300 ఉండేది. ఇప్పుడు 69 పెరగడంతో 2369కి చేరుకుంది. గ్రేడ్ ఏ రకానికి ఇదివరకు 2320 ఉండగా ఇప్పుడు 2389కి చేరింది. వాస్తవానికి రాష్ట్రంలో సన్నాలు సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు 500 బోనస్ చెల్లిస్తోంది. దీంతో సాధారణ రకాలైన సన్నాలకు క్వింటాలకు 2869 చొప్పున, గ్రేడ్ ఏ రకం సన్నాలకు 2889 చొప్పున రైతులకు గిట్టుబాటు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కనీసం 200 పెంచిన దొడ్డు ధాన్యానికి 2500 దాటేదని, సన్నాలకైతే బోనస్ తో కలిపి 3000 దాటేదని అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పనిచేస్తున్న 2 అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రసాదాల తయారీ కేంద్రంలో చింతపండు దొంగలించేందుకు విఫలయత్నం చేశారు. మంగళవారం అర్ధరాత్రి సంచులను కారులో తరలించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్లకు చెందిన పార్వతి, మధు, రాజాపేట మండలం బేగంపేటకు చెందిన గణేష్లు యాదగిరిగుట్ట దేవస్థానంలో సురక్ష అనే ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో ఏడాదిగా పనిచేస్తున్నారు. గణేష్ పులిహార మిషన్ ఆపరేటర్ గా, మధు క్లీనింగ్ విభాగంలో నెలకు 15,600 వేతనానికి పనిచేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక 2:25 ప్రసాదాల తయారీ కేంద్రానికి సామాగ్రిని తరలించే కన్వేయర్ బెల్ట్ ద్వారా 45,000 విలువైన 10 చింతపండు సంచులను తరలించేందుకు గణేష్, మధులు యత్నిస్తుండగా పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు. దీంతో గణేష్, మధు పరారయ్యారు. గమనించిన పెట్రోలింగ్ పోలీసులు ఎస్పీఎఫ్ ఎస్ఐ సీతారాములు, ఏఎస్ఐ మాణిక్ ప్రభుకు సమాచారం అందించగా ప్రసాదాల కౌంటర్ వద్ద వారిద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు పట్టుకున్నారు. తాము సురక్ష ఏజెన్సీ నుంచి అవుట్ సోర్సింగ్ విధానంలో ఆలయంలో పనిచేస్తున్నామని, తమకు వేతనాలు ఇవ్వకపోవడంతో దొంగతనం చేసినట్లు చెప్పారు. ఘటనపై డీఈఓ భాస్కర్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణేష్, మధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టులో దోషులుగా తేలి 7 ఏళ్లు జైలు శిక్ష పడిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సహా ఇతరులకు హైకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదు. ఈ కేసులో సీబీఐ కోర్టు తీర్పును సస్పెండ్ చేసి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, వీడి రాజగోపాల్, అలీఖాన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లు గత వారం వెకేషన్ కోర్టు ఎదుట విచారణకు రాగా అత్యవసరం ఏమీ లేదంటూ జస్టిస్ నందికొండ నరసింగరావు విచారణను వాయిదా వేశారు.
అస్సాంలోని హిమంత బిశ్వశర్మ సారథ్యంలోని అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్తో సరిహద్దులో గల జిల్లాల్లో మారుమూల ముప్పు గల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల స్వీయ రక్షణకు వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని సీఎం హిమంత బిశ్వశర్మ అధ్యక్షతన నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో అస్సాం సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దుబ్రి, నాగవ్, మోరిగావ్, బార్పేట, సౌత్ సాలామర, గోల్పారా జిల్లాల వాసులకు ఈ లైసెన్సులు మంజూరు చేస్తారు. భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరనుందా? వచ్చే నెలలోనే ఇరు దేశాలు ఈ మేరకు ఒప్పందం చేసుకోనున్నాయా అంటే విశ్వసనీయ వర్గాలు అవుననే అంటున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, మధ్యంతర వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపాయి. జూన్లో అమెరికా అధికారులు బృందం భారత పర్యటనకు రానున్నట్లు సమాచారం. కేంద్ర వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి, చర్చలకు ప్రధాన మధ్యవర్తిగా ఉన్న రాజేష్ అగర్వాల్ గత వారమే 4 రోజుల్లో అమెరికా పర్యటన ముగించుకున్నారు. నైరుతి రుతుపవనాలు ఏపీ, తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇవాళ ఉత్తరంగా పయనించి వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇటు తెలంగాణలో ఇవాళ రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంగా వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.